హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొన్ని వీడియోలుగా మనము భారతదేశ చరిత్ర అనే టాపిక్ పైన వీడియోస్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఛానల్లో మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు చూడొచ్చు. ఇవాటి వీడియోలు ఏంటి అంటే అశోకుడి శాసనాలు. అశోకుడి గురించి ఏదైనా అడుగుతున్నారన్నప్పుడు తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అశోకుడి శాసనాలపైన ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వీడియో శాసనాలపైనే ప్రిపేర్ చేయడం జరిగింది. గత వీడియోలో అశోకుడి గురించి వివరంగా మనం చర్చించుకోవడం జరిగింది. ఇవాటి వీడియోలో అశోకుడి శాసనాలు మాత్రమే మనం చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అశోకుడి శాసనాలు అనేటివి ముఖ్యంగా 4 భాషల్లో వేయించడం జరిగింది. అవి ఖరోష్టి భాష, గ్రీకు, అరామిక్, ప్రాకృతమైనటువంటి 4 భాషల్లో అశోకుడు తన శాసనాల్లో వేయిస్తాడు. అవి ఏ వైపున ఏ భాషల్లో అశోకుడు శాసనాలు వేయించాడు అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట గ్రీకు మరియు అరామిక్ భాషలను వచ్చేసి వాయువ్య ప్రాంతంలో అశోకుడు తన శాసనాలను వేయిస్తాడనమాట. ఇక్కడ ఈ భాషల్లోనే ఎందుకు వేయించాడని మనం గమనించినట్లయితే అశోకుడి పరిపాలన తర్వాత కొందరు విదేశీ రాజులు ఈ వాయువ్య ప్రాంతంలో ఉండటం వల్ల వాళ్ళు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో అశోకుడు ఈ వాయువ్య ప్రాంతంలో గ్రీకు మరియు అరామిక్ భాషల్లో తన శాసనాలను వేయించినట్టుగా చెబుతున్నారన్నమాట. అలాగే ఉత్తరం వైపున అశోకుడి యొక్క భారతదేశంలో ఉత్తరం వైపున అశోకుడు తన శాసనాలు ఏ భాషలో వేయించాడు అన్నప్పుడు ఖరోష్టి భాష అనమాట. ఖరోష్టి భాషలో అశోకుడు తన శాసనాలను వేయించడం అనేది జరిగిందనమాట. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే అశోకుడు తన శాసనాలను ఉత్తరం వైపున ఏ భాషలో వేయించాడు, ఈ క్రింది వాటిలో ఏది అన్నప్పుడు ఖరోష్టి, గ్రీకు, అరామిక్, ప్రాకృతం ఇచ్చినప్పుడు ఖరోష్టి భాష అనమాట. ఉత్తరం వైపుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఖరోష్టి భాషను గుర్తుపెట్టుకోండి. అలాగే అశోకుడు తన శాసనాలను తూర్పు, పడమర, దక్షిణం వైపు 3 వైపులో వచ్చేసి కేవలము ప్రాకృత భాషల్లోనే వేయించడం జరుగుతుంది. ఎందుకు అంటే మిగిలిన ప్రాంతం అంతా కూడా ప్రాకృత భాషే ప్రయారిటీ కాబట్టి, లోకల్ భాష అనేది ప్రాకృతమే కాబట్టి ప్రాకృత భాషలోనే అశోకుడు తన శాసనాలను వేయిస్తాడనమాట. ఎక్కువగా అశోకుడు వేయించినటువంటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయని అడిగినప్పుడు కూడా ప్రాకృత భాష అని మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే అశోకుడు తన శాసనాలను ఎక్కువ శాసనాలు ఏ భాషలో లెక్కింపబడ్డాయి అన్నప్పుడు ప్రాకృత భాష. దక్షిణం వైపున అశోకుడు తన రాజ్యంలో భారతదేశంలో దక్షిణం వైపున అశోకుడు తన శాసనాలు ఏ భాషలో వేయించాడన్నప్పుడు కూడా ప్రాకృతమే వస్తుంది. తూర్పు వైపున అశోకుడు తన శాసనాలను ఏ భాషలో వేయించాడన్నప్పుడు కూడా ప్రాకృతమే వస్తుంది. పడమటి వైపున ప్రాకృత భాష వస్తుంది అనమాట. కేవలము వాయువ్య ప్రాంతంలో మాత్రమే విదేశీ రాజులు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో గ్రీకు మరియు అరామిక్ భాషల్లో శాసనాలు వేయిస్తాడు. ఉత్తరం వైపున మాత్రము ఖరోష్టి భాషలో శాసనాలను అనేటివి వేయిస్తాడు అనమాట. ఈ శాసనాలన్నిటికీ అశోకుడి యొక్క శాసనాలను చదవటానికి చాలా మంది ప్రయత్నించినప్పటికీ కేవలం జేమ్స్ ప్రిన్సెస్ అనే అతను మాత్రమే 1837లో జేమ్స్ ప్రిన్సెస్ అనే అతను మాత్రమే అశోకుడి యొక్క శాసనాలను అర్థం చేసుకోవడం అనేది జరిగిందనమాట. అశోకుడి యొక్క శాసనాలకు అర్థం చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు జేమ్స్ ప్రిన్సెస్. ఎప్పుడు అన్నప్పుడు 1837. ఇది శాసనాలు ఎటువైపున ఏ భాషలో అన్నప్పుడు. అలాగే అశోకుడి యొక్క శాసనాలను ముఖ్యంగా 3 భాగాలుగా 3 రకాలైనటువంటి శాసనాలు వేయించాడు. అశోకుడు ఎన్ని రకాల శాసనాలు వేయించాడు అన్నప్పుడు 3 రకాల శాసనాలను వేయించాడు. మొదటి శాసనం 14 శాసనాలు, ప్రధాన శాసనాలు అనేవి 14 ఉంటాయి. స్తంభ శాసనాలు 7 ఉంటాయి. స్తూపాలు అనేటివి 84,000 స్తూపాలు అనేటివి అశోకుడు అనేది వేయిస్తాడు. దీనికంటే తర్వాత ఏంటంటే మొదటి గుహాలయాలను నిర్మించినటువంటి వాడు కూడా భారతదేశ చరిత్రలో మొదటి గుహాలయాలను నిర్మించినటువంటి రాజు ఎవరు అన్నప్పుడు అశోకుడే. భారతదేశ చరిత్రలో మొదటి గుహాలయాలు నిర్మించిన రాజు ఎవరు అన్నప్పుడు అశోకుడు అనమాట. ప్రధానటువంటి శాసనాలు 14 గురించి మనం చర్చించుకుంటాము. ప్రస్తుతము ఈ 7 స్తంభ శాసనాలలో కూడా మనము ముఖ్యమైనటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏంటి అన్నప్పుడు సాంచి, సారనాథు, బార్హుత్, అమరావతి. ఈ స్తంభాలు అనేటివి కూడా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. సారనాథ స్తూపంలో ఉన్నటువంటి తల భాగంలో ఉన్నటువంటి ధర్మచక్రాన్ని భారతదేశ జాతీయ పతాకంలో ధర్మచక్రాన్ని ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది అన్నప్పుడు సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి ధర్మచక్రాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ జాతీయ పతాకానికి మధ్యలో ఉన్నటువంటి ధర్మచక్రం అనేది.
ఈ ధర్మచక్రంలో సారనాథంలో ఉన్నటువంటి ధర్మచక్రంలో 24 స్పోక్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ 24 స్పోక్స్ కూడా ఒక్కొక్క స్పోక్ అనేది ఒక మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజులో 24 కాబట్టి 24ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని మీనింగ్ కూడా అదే అనమాట. 24 స్పోక్స్ అనేటివి 24 అవర్స్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఏదో ప్రయత్నం జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ 24 స్పోక్స్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే అశోకుడు తన శాసనాలను వేయించడానికి ఉపయోగించినటువంటి రాయి ఏది అని అడిగినప్పుడు మధురకు దగ్గరలో ఉన్నటువంటి చునార్ ప్రాంతం నుంచి ఎర్ర ఇసుక రాయిని అశోకుడు తన శాసనాలను వేయించడానికి ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎర్ర ఇసుక రాయి అశోకుడు తన శాసనాలను వేయించడానికి ఉపయోగించినటువంటి రాయి ఏది అన్నప్పుడు ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించాడు. ఎక్కడి నుంచి సేకరించారు అన్నప్పుడు మధురకు దగ్గరలో ఉన్నటువంటి చునార్ ప్రాంతం నుంచి అశోకుడు తన శాసనాలను వేయించడానికి ఎర్ర ఇసుక రాయిని సేకరించినట్టుగా చెబుతున్నారు. అలాగే అశోకుడు తన శాసనాలను ఏ ప్రాంతంలో చిట్ట చివరి ప్రాంతం ఏది అన్నప్పుడు అశోకుడు తన శాసనాలను ఉత్తరం వైపున ఎక్కడి వరకు వేయించాడు, దక్షిణం వైపున ఏ విధంగా ఎక్కడి వరకు వేయించాడు, తూర్పున ఎక్కడి వరకు వేయించాడు, పడమర వైపున ఎక్కడి వరకు వేయించాడు అనే విషయాలు మనం గమనించినట్లయితే తూర్పు వైపున బంగ్లాదేశ్ వరకు, పక్షమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరంలో కాశ్మీర్ వరకు, కాశ్మీర్లో వృషభాజ్గిరి శాసనం అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణ భాగంలో కర్ణాటక వరకు తన శాసనాలను వేయించడం జరుగుతుంది. కర్ణాటకలో ఎక్కడ అంటే సిద్ధాపుర శాసనము, బ్రహ్మగిరి శాసనం అనేటివి అశోకుడు వేయించినటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి శాసనాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో 2 ప్రాంతాలలో అశోకుడు వేయించినటువంటి శాసనాలు అనేవి మనకు కనబడతాయి. అవి ఏంటివి అన్నప్పుడు ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనము. ఆంధ్రప్రదేశ్లో అశోకుడి శాసనాలు ఎక్కడున్నాయని అడిగినప్పుడు ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనము. ఎర్రగుడి శాసనము అనేది ఎక్కడ ఉంటుంది అని మనం గమనించినట్లయితే జొన్నగిరి అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ జొన్నగిరి ప్రాంతం కానీ రాజుల మందగిరి ప్రాంతం అనేది కూడా 2 కూడా పత్తికొండకు దగ్గరలో ఉంటాయి. 2 పత్తికొండకు దగ్గరలో ఉంటాయి. ఈ ఎర్రగుడి శాసనానికి రాజుల మందగిరి శాసనానికి రెండింటికి మధ్య దూరం ఎంత అన్నప్పుడు కూడా కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఇవి 2 కూడా ఉన్నాయి. ఎర్రగుడి శాసనం కానీ రాజుల మందగిరి శాసనం కానీ 2 ఒకదానికి ఒకటి దూరం ఎంత అన్నప్పుడు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాయన్నమాట అవి. ఈ 2 గురించి మనకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎర్రగుడి శాసనము ఏ భాషలో లిఖింపబడింది? మీరే కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎందుకు అంటే ఎర్రగుడి శాసనం అనేది దక్షిణ ప్రాంతంలో ఉంది. ఎక్కడ? భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉంది కాబట్టి దక్షిణ భాగం కానీ, తూర్పు భాగం కానీ, పడమటి వైపు కానీ అశోకుడు తన శాసనాలను ఏ భాషలో లిఖించాడు అన్నప్పుడు కేవలము ప్రాకృత భాషలో మాత్రమే లిఖించాడు. కాబట్టి ఈ ఎర్రగుడి శాసనం కానీ, రాజుల మందగిరి శాసనం కానీ ప్రాకృత భాషలోనే ఉంది అని చెప్పేసి మనం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. 14 ప్రధాన శాసనాలను చెప్పుకున్నాం కదా. ఈ 14 ప్రధాన శాసనాల గురించి మనం చర్చించుకున్నట్లయితే ఒక్కొక్క శాసనము అశోకుడి యొక్క ఒక్కొక్క విషయాల గురించి మనకు విశదీకరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ శాసనాల గురించి మనకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ శాసనం ఏం చెబుతుంది చూసినట్లయితే మస్కి శాసనము. మస్కి శాసనము అంటే ఏంటంటే మస్కి శాసనం ఏం చెబుతుంది? అశోకుడు మాస్క్ వేసుకున్నాడు కాబట్టి అతని పేరు చెప్తే కానీ మనకు అర్థం కాదు. మస్కి శాసనం అనేది మస్కి శాసనం ఏం చెబుతుంది అన్నప్పుడు చూసినట్లయితే అశోకుడి మస్కి శాసనము అశోకుడి పేరేంటి, అశోకుడు బిరుదు ఏంటి, అశోకుడు పేరు, అశోకుడు పేరు అశోకుడే అని చెప్పడానికి మనకు ఆధారం ఏంటి అన్నప్పుడు కూడా మస్కి శాసనమే అనమాట. అశోకుడు బిరుదు ఏంటి అన్నప్పుడు కూడా అడిగే మనకు ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి శాసనం ఏది అన్నప్పుడు మస్కి శాసనము. అశోకుడు బిరుదు దేవానాం ప్రియ లేదంటే ప్రియదర్శిక అని చెప్పేసి మనం దేని ఆధారంగా చెబుతున్నాము అన్నప్పుడు మస్కి శాసనము. లేదు అంటే అశోకుడు తన పేరు అశోకుడే అని వివరించినటువంటి అశోకుడి శాసనం ఏది అన్నప్పుడు మస్కి శాసనం అన్నమాట. అలాగే నెక్స్ట్ శాసనాలు మనం చూసినట్లయితే ఇక్కడ 3 శాసనాలు ఉన్నాయి. సిద్ధపుర శాసనం గాని, మహాస్థాన శాసనం గాని, గుజ్జాల శాసనం గాని. ఈ 3 గురించి కూడా మనకు ఒకే విషయాన్ని గురించి ఈ 3 శాసనాలు ఏంటి మనకు చెబుతాయి. ఈ 3 శాసనాలు చెప్తున్నటువంటి అశోకుడి విషయం ఏంటి అన్నప్పుడు అశోకుడి పరిపాలన ఏ విధంగా సాగింది అనే విషయం గురించి సిద్ధపుర శాసనం గాని, మహాస్థాన శాసనం గాని, గుజ్జాల శాసనం గాని ఈ 3 కూడా అశోకుడు పరిపాలన ఏ విధంగా సాగింది అనే విషయం గురించి మనకు చెబుతున్నాయి ఈ 3 శాసనాలు. జిఎంసి బాలయ్య గుర్తుపెట్టుకోండి. జిఎంసి, జి అంటే గుజ్జాల, ఎం అంటే మహాస్థాన,
సి అంటే సిద్ధపుర శాసనాలు. ఈ 3 శాసనాలు జిఎంసి బాలయోగి పరిపాలన అని గుర్తుపెట్టుకోండి. పరిపాలన అనే విషయం గురించి, అశోకుడి యొక్క పరిపాలన గురించి చెప్తున్నటువంటి శాసనాలు 3 ఏవి అన్నప్పుడు జిఎంసి గుజ్జాల, మహాస్థాన, సిద్ధపుర శాసనాలు. ఈ 3 శాసనాలు అశోకుడి పరిపాలన గురించి మనకు చెబుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత శాసనం గురించి చూసినట్లయితే ఈ ఎర్రగుడి శాసనం గాని, నిట్టూరు శాసనం అనేటివి రెండు కూడా అశోక ధర్మం అనే దాని గురించి మనం ఇదివరకు వీడియోలో మనం పూర్తిగా వివరించడం జరిగింది. అశోక ధర్మం అంటే ఏమిటి? అశోక ధర్మాన్ని క్రీస్తు పూర్వం 259లో అశోకుడు అశోక ధర్మం అనేటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తాడు, ప్రవేశపెడతాడు. దాన్ని రక్షించడానికి కూడా ధర్మ మహామాత్య అనేటువంటి ఒక పదవిని కూడా సృష్టిస్తాడు. ఒక పదవి అంటే ధర్మ మహామాత్య అనేటువంటి ఒక మంత్రివర్గాన్ని కూడా నియమించడం జరుగుతుంది అశోకుడు. ఈ ధర్మ మహామాత్య గురించి గాని, అశోకుడి ధర్మం గురించి గాని మనకు చెబుతున్నటువంటి శాసనం ఏది అన్నప్పుడు ఎర్రగుడి లేదా నిట్టూరు శాసనాలు. ఈ 2 శాసనాలు కూడా అశోక ధర్మం గురించి మనకు తెలియజేస్తున్నాయి. అశోకుడు చాలా ధర్మంగా పరిపాలించాడు అనమాట. ఏ విధంగా అంటే అశోకుడు తన ప్రతి సంవత్సరము పట్టాభిషేకం చేసుకునేవాడు. ఆ పట్టాభిషేకం రోజున క్షమాభిక్ష పెడుతూ ఉంటారనమాట భారతదేశంలో. అదే విధంగా అశోకుడు కూడా తన పట్టాభిషేకం రోజున యుద్ధ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడం కానీ, లేదు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా కోరికలు, ఖైదీలకు సంబంధించినటువంటి ఏవైనా కోరికలు కానీ తీర్చేవాడు అనమాట. అశోక ధర్మం గురించి చెప్తున్నటువంటి శాసనాలు ఏవి అన్నప్పుడు ఎర్రగుడి శాసనము, నిట్టూరు శాసనం. ధర్మం లేకపోతే ఎర్రబడిపోతారు, ధర్మం లేకపోతే అధర్మంగా పరిపాలిస్తున్నట్టయితే ఎర్రబడిపోతారనే ఉద్దేశంతో ఎర్రగుడి శాసనంలో ధర్మం గురించి చెప్పడం జరిగింది అశోకుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్రగుడి శాసనము, నిట్టూరు శాసనము, ఈ 2 శాసనాలు అశోక ధర్మం గురించి మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రజలందరూ కూడా నా కన్నబిడ్డలు అని చెబుతున్నటువంటి శాసనాలు ఏవి అన్నప్పుడు డౌలి మరియు జౌగద అనేటువంటి శాసనాలు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా సొంత బిడ్డలే, నా కన్న బిడ్డలే అని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అన్నప్పుడు డౌలి మరియు జౌగద అనేటువంటి శాసనాలు అన్నమాట. డౌలి మరియు జౌగద శాసనాలు ఎక్కడ ఉంటాయంటే ఒడిస్సాలో ఉంటాయి. కళింగ యుద్ధం జరిగింది కూడా ఒడిస్సాలోనే. కాబట్టి డౌలి జౌగద శాసనాలు కూడా మనకు ఒడిస్సాలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవడానికి టిక్ ఏంటి అన్నట్టు చూసినట్లయితే డౌరీ ఎందుకు ఇస్తాం? మనం మన కన్నబిడ్డలను పెళ్లి చేయడానికో ఇస్తాం. లేదంటే డౌరీ ఎందుకు చేసుకుంటారు? మన కన్నబిడ్డలకు పెళ్లి చేసినప్పుడు డౌరీ ఇస్తాము. పెళ్లి అమ్మాయికి అయితే డౌరీ ఇస్తాము, అబ్బాయికి అయితే డౌరీ తీసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి డౌరీకి గుర్తుపెట్టుకోండి. డౌరీ అనేది ఎందుకు తీసుకుంటాం? కన్నబిడ్డలు ప్రజలంతా నా కన్నబిడ్డలు అని చెప్పడానికి డౌరీ అని గుర్తుపెట్టుకున్నట్టయితే డౌలి మరియు జౌగద అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అశోకుడు పరిపాలనను లౌకికంగా పాలించాడు. అశోకుడి యొక్క లౌకికత్వం గురించి తెలియజేసేటటువంటి అశోకుడి శాసనం ఏది అన్నప్పుడు సోపార శాసనము. లౌకికత్వం గురించి తెలియజేస్తున్నటువంటి అశోకుడి శాసనం ఏది అని మనం గమనించినట్టయితే సోపార శాసనము అశోకుడి యొక్క లౌకికత్వం గురించి తెలియజేస్తుంది. లౌకికత్వం అంటే ఏంటంటే ప్రజలు మతాలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అశోకుడు మాత్రం బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పటికీ అశోకుడు ఏ విధమైనటువంటి ఒత్తిడులకు గురి చేయలేదు ప్రజలను, తన మతాన్ని స్వీకరించమని చెప్పేసి మనకు ఈ లౌకికత్వం అనేది తెలియజేస్తుంది సోపాన శాసనంలో లౌకికత్వం. సోఫాలో కూర్చున్నట్టుగా మన మతాన్ని మనము ప్రశాంతంగా మన మతాన్ని మనం స్వీకరించుకొని మనం గడుపుకోవచ్చు అనమాట. సోపార శాసనం అంటే సోపానం అనమాట. సోఫా గుర్తుపెట్టుకోండి. సోపార శాసనం ఏం చెప్తోంది అన్నట్లయితే మనకి ఇష్టం వచ్చిన మతాన్ని మనమే స్వీకరించుకొని మనం సోఫా మీద కూర్చున్నట్టుగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నటువంటి శాసనము లౌకికత్వం గురించి చెప్తున్నటువంటి సోపార శాసనం అనేది లౌకికత్వం గురించి, అశోకుడి యొక్క లౌకికత్వం గురించి చెప్తా ఉన్నాను. తర్వాత రుమిండి శాసనం. ఈ రుమిండి శాసనం ఏం చెప్తా ఉంది అంటే అశోకుడు తన పరిపాలనా కాలంలో రైతుల నుంచి కేవలం 1/10వ వంతు రైతు ఒక 10 రూపాయలు సంపాదించాడన్నప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి దానిలో కేవలం శిస్తు అనేది కేవలం 10కి 1 రూపాయి మాత్రమే శిస్తుగా స్వీకరించేవాడు అని చెప్పేసి మనకు రుమిండి శాసనం ద్వారా చెబుతా ఉంది. రుమిండి శాసనం అనేది ఏం చెప్తా ఉంది? అశోకుడు తన పరిపాలనా కాలంలో శిస్తు ఏ విధంగా సేకరించాడు అనే విషయం గురించి చెప్తున్నటువంటి శాసనము
రొమిండి శాసనము. రొమిండి శాసనం ప్రకారము మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టయితే వేరే రాజులు 1/2 వంతు సేకరించిన రాజులున్నారు, 1/4 వంతు సేకరించిన రాజులున్నారు. కానీ అశోకుడు మాత్రం తన పరిపాలనా కాలంలో సేకరించిన శిస్తు ఎంత అన్నప్పుడు మనం తెలుసుకోవడానికి ఆధారం ఏంటి అని చూసినట్లయితే రుమిండి శాసనం అన్నమాట. షాబాజ్గిరి అనే శాసనం ఏం చెబుతోంది అన్నట్టయితే రాజ్య విస్తరణ ఎక్కడెక్కడ వరకు అశోకుడి యొక్క రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనే విషయాల గురించి మనకు తెలియజేసేటటువంటి రాజ్య విస్తరణ గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏది అన్నప్పుడు షాబాజ్గిరి శాసనము. అలాగే అశోకుడు కళింగ యుద్ధం చేశాడు అని చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు జరిగింది అనడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు కూడా గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. అశోకుడు కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో చేశాడని చెప్పేసి, అలాగే అశోకుడి క్రీస్తు పూర్వం 259లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని, బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి గురువు ఎవరు అన్నప్పుడు ఉపగుప్తుడు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అశోకుడు కళింగ యుద్ధం చేశాడు, కళింగ యుద్ధం చేసిన తర్వాత మారిపోవడం జరిగింది. కళింగ యుద్ధం తర్వాత యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఆ క్షేత్రంలోకి ప్రవేశించిన తర్వాత తన మనసు చెలించిపోయి యుద్ధాలకు స్వస్తి పలకడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది గత వీడియోలో. అదంతా మనకేంటి అంటే 13వ శిలాశాసనం ద్వారా చెప్తున్నారు అనమాట. కళింగ యుద్ధం జరిగింది అని చెప్పడానికి ఆధారం ఏంటి అని అడిగినట్లయితే 13వ శిలాశాసనము. కళింగ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది? అశోకుడు అనంత పద్మనాభుల మధ్య జరుగుతుంది అనమాట. కళింగ యుద్ధము క్రీస్తు పూర్వం 261లో ఎక్కడ జరుగుతుంది? దయానది తీరాన జరుగుతుంది. దానికి కారణం ఎవరు అన్నప్పుడు నాగా తెగ వాళ్ళు ఆ యుద్ధానికి కారణం అవుతారు. కళింగ యుద్ధం జరిగింది ఎవరెవరి మధ్య అంటే అశోకుడు మరియు అనంత పద్మనాభుడి మధ్య. బబ్రు శాసనం గురించి మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బబ్రు శాసనం ఏం చెప్తా ఉంది మనకి? అశోకుడు బౌద్ధ మతాన్ని, బబ్రు బౌద్ధ మతము, గుర్తుపెట్టుకోండి, బబ్రు బౌద్ధ మతము. బబ్రు శాసనంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా మనకు చెప్తున్నారు. అలాగే దీనికి ఆపోజిట్ అని చెప్పేసి కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పడానికి ఆధారము బబ్రు శాసనం అయినట్లయితే, అశోకుడు బౌద్ధ మతం కంటే ముందు హైందవుడు, హిందూ మతాన్ని స్వీకరించి ఉన్నాడు, శివుడిని పూజించేవాడు అని చెప్పడానికి ఆధారం ఏంటి అన్నప్పుడు రాజతరంగిణి అనేటువంటి పుస్తకము, కలహన్ రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి పుస్తకం అని చెప్పేసి మనము గత వీడియోలో చర్చించుకోవడం జరిగింది. దానికి ఆపోజిట్ గా మనం ఇప్పుడు ప్రస్తుతము బబ్రు శాసనం గురించి చెప్తున్నాము. బబ్రు శాసనం ఏం చెప్తోంది అన్నప్పుడు అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పడానికి ఆధారము ఈ బబ్రు శాసనం అనమాట. ఇక్కడ చివరి శాసనము కాందహార్ శాసనం. ఇవన్నీ ప్రధాన శాసనాలు అనమాట. ఈ ప్రధాన శాసనాలు మనకు అశోకుడి యొక్క శాసనాల్లో బబ్రు శాసనం తర్వాత కాందహార్ శాసనము. ఈ కాందహార్ శాసనంలో మాత్రమే అశోకుడు ఒక నెగిటివ్ అనేది ఇక్కడ ఉంది అనమాట. అదేంటి అని చూసినట్టయితే మత్స్యకారులను కొందరిని అశోకుడు తన మతంలోకి, అంటే బౌద్ధ మతంలోకి, తన పరిపాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కొందరును మత్స్యకారులను అశోకుడు బౌద్ధ మతంలోకి బలవంతంగా మార్పించినట్టుగా చెబుతున్నటువంటి శాసనం ఏది అన్నప్పుడు కాందహార్ శాసనము. ఈ కాందహార్ శాసనం ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ భాష కాందహార్ శాసనం ఏ భాషలో ఉండొచ్చు మీకు అప్రాక్సిమేట్ చెప్పండి. కాందహార్ శాసనం అనేది ఏ భాషలో ఉండొచ్చు? వాయువ్య ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు గ్రీకు లేదా అరామిక్ భాషల్లో ఈ కాందహార్ శాసనం అనేది ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా ఈ 14 ప్రధాన శాసనాలు, 7 స్తంభ శాసనాలు, 84,000 స్తూపాలు అనేటివి అశోకుడు వేయించడం జరిగింది. అశోకుడు యొక్క ప్రధాన శాసనాలు ప్రధానంగా ఎన్ని రకాలు అని అడిగినప్పుడు 3 రకాలు వస్తాయి. ప్రధాన శాసనాలు, స్తంభ శాసనాలు, స్తూపాలు అని చెప్పేసి. ప్రధాన శాసనాలు ఎన్ని అని అడిగినప్పుడు 14 వస్తాయి. స్తంభ శాసనాలు ఎన్ని అయినప్పుడు 7 వస్తాయి. స్తూపాలు అయినప్పుడు 84,000 స్తూపాలు వస్తాయి. స్తూపాలను 24,000 స్తూపాలను ఎక్కడ వేయించాడు అన్నప్పుడు బుద్ధుడి యొక్క అవశేషాల పైన వేయించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అలాగే ఎర్ర ఇసుకరాయిని అశోకుడు తన శాసనాల్లో వేయించడానికి ఉపయోగించినట్టుగా మనకు చెబుతున్నారు. ఎర్ర ఇసుకరాయిని ఎక్కడి నుంచి సేకరించాడు అన్నప్పుడైతే మధుర ప్రాంతంలో ఉన్నటువంటి చునార్ ప్రాంతం నుంచి స్వీకరించినట్టుగా మనకు చెప్తున్నారు. అశోకుడి యొక్క పరిపాలనా కాలం మొత్తం కూడా శాసనాలు అనే ద్వారా మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా 14 శాసనాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి బిట్స్ అనేటివి ఇంపార్టెంట్ గా మనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్స్ అనేటివి ఈ 14 శాసనాలపైనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 14 శాసనాల్లో అశోకుడి పేరు గురించి కానీ బిరుదు గురించి కానీ చెప్తున్నటువంటి శాసనం ఏది అని అడిగినప్పుడు మస్కి శాసనం అని చెప్పాలి. అలాగే అశోకుడి పరిపాలన ఏ విధంగా సాగిందన్నప్పుడు టిఎంసి బాలయోగిని గుర్తుపెట్టుకుని గుజ్జారా,
మహాస్థాన, సిద్ధపుర శాసనాలను చెప్పాలి. అశోకుడు ధర్మం గురించి తెలియజేసినటువంటి శాసనం, ధర్మం లేకపోతే ఎర్రబడిపోతారని చెప్పేసి ఎర్రబడి శాసనాలను, నెట్టూరు శాస్త్రాలను చెప్పాలి. ప్రజలందరూ నా కన్నబిడ్డలే కాబట్టి ప్రజలకు కన్నబిడ్డలకు పెళ్లి చేయాలి కాబట్టి డౌలి, డౌరీ, డౌలి శాసనాలు, డౌలి లేదా జౌగద శాసనాలను గుర్తుపెట్టుకోవాలి. అశోకుడి లౌకికత్వం గురించి తెలియజేస్తున్నటువంటి, లౌకికత్వం అంటే సోఫాలో ప్రశాంతంగా కూర్చోవడం అనమాట. ఏ మతంగా కూర్చున్నా, ఏ మతం స్వీకరించినప్పటికీ మనం సోఫాలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నట్టుగా పరిపాలన సాగిందని చెప్పడానికి లౌకికత్వం గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏదన్నప్పుడు సోపార శాసనము. అలాగే రుమండి శాసనం అనేది భూమి శిస్తు గురించి తెలియజేస్తుంది. భూమి శిస్తును 1/10 అంటే 10కి ₹1 మాత్రమే శిస్తుగా సేకరించినట్టుగా చెబుతున్నటువంటి శాసనం రుమండి శాసనము. అశోకుడి రాజ్య విస్తరణ గురించి తెలియజేస్తున్నటువంటి, ఎక్కడ విస్తరణ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు రాజు, అశోక రాజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాడు రాజ్యాన్ని అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏ శాసనాన్ని చదవాలి అంటే శాబాజ్గిరి శాసనంలో మనకు ఈ విషయాలు అనేవి పొందుపరచడం జరిగింది అనమాట. కళింగ యుద్ధం జరిగింది అనడానికి ఆధారం ఏంటన్నప్పుడు 13వ శిలాశాసనాలు. 13వ శిలాశాసనాలే కళింగ యుద్ధం జరిగింది అనడానికి ఆధారాలు అనమాట. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అంతకంటే ముందు హైందవుడు అనడానికి ఆధారం ఏంటి అని అడిగినప్పుడు కలహండ అనే అతను రాజతరంగిణి అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం కంటే ముందు హైందవుడు అని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయి. ఇది కళింగ యుద్ధం గురించి. కళింగ యుద్ధం తర్వాత రాజు తన పరిపాలనా విధానాన్ని మార్చుకుంటాడు అని చెప్పేసి కూడా మనము కళింగ యుద్ధంలో చదువుకుంటాం అనమాట. తర్వాత బబ్రు శాసనం గురించి మనం గమనించినట్లయితే, బబ్రు అంటే బౌద్ధ మతం, బబ్రు అంటే బౌద్ధ మతం స్వీకరించినట్టుగా చెబుతున్నటువంటి ఆధారం ఏంటి అన్నప్పుడు చూసినట్లయితే బబ్రు శాసనము. బబ్రు శాసనం తర్వాత ఏంటి అంటే కాందహార్ శాసనం. కాందహార్ శాసనం కొద్దిగా వివాదాస్పదమైనది అవుతుందన్నమాట. కాందహార్ శాసనం అనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కొందరు మత్స్యకారులను బలవంతంగా బౌద్ధ మతంలోకి అశోకుడు మార్పించాడు అని చెప్తున్నటువంటి ఆధారాలు అనమాట కాందహార్ శాసనాలు అనమాట. ఇవి అశోకుడి యొక్క శాసనాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనైనటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి సందేహాలు, సలహాలు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.